ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా అమేజింగ్ అయితే ఉంటది. డెఫినెట్‌లీ వీడియో చూడండి. ఎందుకంటే నేను ఈ వీడియో మీకు ఒకటి నచ్చకపోతే ఇంకోటి నచ్చుతుందని కొంచెం టైం వేస్ట్ అయినా నో ప్రాబ్లమ్. 2 చేద్దాం. ఏదైనా ఒకటి నచ్చొచ్చని. ఫస్ట్ అయితే నేను చూపిస్తాను కూడా. ఒకటి ల్యాండ్‌స్కేప్‌లో, ఒకటి ఫుల్ స్క్రీన్‌లో 2 పక్కన పక్కనే చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి. నాకు చాలా టైం అయింది. ఓకే. ఫస్ట్ అయితే డెమో చూద్దాం. ఏమైనా అయితే మా ఆయన చూసుకుంటాడు. పుణ్యమేదో చేసి ఉంటానే నేడు నేను నిన్ను పొందానే. ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా! అంటే ఫుల్ స్క్రీన్‌ది బాగుందా? లేకపోతే ల్యాండ్‌స్కేప్‌ది బాగుందా? నా ఒపీనియన్ చెప్తాను నేను. నాకు ఫుల్ స్క్రీన్‌ది బాగా నచ్చింది. ఫుల్ స్క్రీన్‌ది తర్వాత నచ్చింది నాకు. ఫస్ట్ నచ్చలేదు కాబట్టే నేను సెకండ్ వీడియో చేసిన. సెకండ్ వీడియో ల్యాండ్‌స్కేప్‌ది ఏదైతే లెఫ్ట్ సైడ్ చూస్తున్నారో అది నేను తర్వాత చేసిన. ఫుల్ స్క్రీన్ నచ్చగా. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన తర్వాత బాగా అనిపించింది నాకు. వీలుంటే 2 వీడియోస్ అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. చెక్ చేసుకోరండి. ఓకేనా? 2 బాగానే ఉంటది. ఓకేనా? ఎందుకంటే మీకు 2 ప్రాజెక్ట్ ఇస్తాను. చాలా యూజ్ అవుతుంది. ఏదైతే బెటర్ ఉంటదో అది చేసుకోండి. కానీ చిన్న రిక్వెస్ట్ ఏందంటే కామెంట్ చేయండి. కామెంట్ అయితే 100% చేయండి. ఏం కామెంట్ అంటే ఏదైనా ఒకటి నచ్చిందని చెప్పండి అంతే. ఒక చిన్న కామెంట్ కదా! చేసేయొచ్చు. ఓకేనా? ఓకే. వీడియో ఇంట్రెస్ట్‌గా ఉంటే మొత్తం చూసి చేసుకోండి. మీకు ఏదైతే నచ్చుతుందో అది. ఇక్కడ చూస్తున్న 2 ప్రాజెక్ట్ అయితే ఇస్తాను మీకు. కానీ ఇందులో కొన్ని కొన్ని మిస్టేక్ ఉన్నాయి. అవి చెప్తాను నేను. ఫస్టే చెప్తాను. ఓకే. ఇందులో కొన్ని కొన్ని ఫోటోస్ రీప్లేస్ పెట్టేటప్పుడు, యానిమేషన్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్ వస్తది. ఒకసారి చూసుకొని మీకంత ఓపిక ఉంటే చేసుకోండి. ఎక్కువేం ఉండదు. 1 మినిట్, 2 మినిట్స్ చూస్తే సెట్ అయిపోతది. ఓకేనా? ఫస్ట్ అయితే మనం ఫుల్ స్క్రీన్‌దే మనం మాట్లాడదాం. సెకండ్ ఏదైతే ల్యాండ్‌స్కేప్‌లో ఉందో అది చూసుకుందాం. ఓకేనా? ఫుల్ స్క్రీన్‌ది ఓపెన్ చేసిన. ఇందులో మాక్సిమం ఏముంటదంటే నల్ యానిమేషన్ తోటి చేసిన. ఓకే. పెద్ద ఇబ్బంది అయితే ఏముండదు మీకు. ఫస్ట్ అయితే స్టార్టింగ్‌లో వద్దాం. ఒక ఫాంట్ అయితే యూజ్ చేసిన. అది కూడా అమెరికన్ క్యాపిటల్ ఫాంట్. ఈ ఫాంట్ మాక్సిమం చాలా మంది దగ్గర ఉంది. ఓకే. అమెరికన్ క్యాపిటల్ ఫాంట్ అయితే ట్రై చేయండి. ఇంకోటైతే అది అలర్ట్ మోషన్‌లో కస్టమ్ ఫాంటే ఉంటది. అది మీకైతే ఏం ప్రాబ్లమ్ కాదు. ఓకేనా? ఫస్ట్ అయితే ఇక్కడ మనకు చూసుకుంటే గ్రూప్స్ ఉన్నాయి. గ్రూప్‌తో పాటు ఒకటి చెప్తాను. కింద ఒక ఫోటో కూడా ఉంది. ఆహ్, ఇంకటి ఏందంటే మీరు ఫోటో రీప్లేస్ పెట్టేటప్పుడు సేమ్ ఫోటో యాడ్ చేయండి. ఓకేనా? పైన ఏదైతే గ్రూప్ ఉందో అందులో కూడా సేమ్ ఫోటో యాడ్ చేయండి. ఆ గ్రూప్‌లో ఒక యానిమేషన్ కూడా వస్తది. ఓపెన్ చేద్దాం దీన్ని. ఇక్కడ సైడ్ ఎలివేషన్ యానిమేషన్ ఉంటది. ఇది నేను సెట్టింగ్‌లోకెళ్ళి బ్లాక్ కలర్ పెడితే చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుందా మీకు? అది యానిమేషన్ అయితే అవుతుంది. అలా మీకు యానిమేషన్ ఒక ఒకటో, 2 ఫోటోస్‌కి ఉంటది. మిగతా ఫోటోస్‌కి లేదు. కాబట్టి ఆ యానిమేషన్ ఉండాలంటే ఈ ఎఫెక్ట్ అయితే కాపీ చేసి మిగతా ఫోటోస్‌కి ఫస్ట్ అయితే ఫోటో రీప్లేస్ పెట్టుకోండి. ఓకే. ఈ స్టార్టింగ్‌లో ఏదైతే ఈ ఈ డైలాగ్ వస్తదో ఇది కొంచెం రొటీన్‌గా అనిపించింది. నేను హ్యాండ్ రైటింగ్ ఫాంట్ ఒకటి యూజ్ చేస్తా. ఆ వీడియోది బాగుంటది. ఓకే. చూడండి. ఇప్పుడు మీరైతే ఇందులో అయితే నేను చెప్పాను కదా! ఒకటైతే 2 రీప్లేస్ పెట్టుకోవచ్చు. మీకు పెద్ద అయితే ఆహ్, అసలు ఇబ్బంది అయితే ఏముండదు కాబట్టి ఇంట్రెస్ట్‌గా ఉంటే 2 రీప్లేస్ పెట్టడానికే ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం బ్యాక్‌కొస్తున్నా నేను. మీరు సెకండ్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను. అది చాలా సింపుల్. సెకండ్ ప్రాజెక్ట్ కూడా చాలా సింపుల్. ఎందుకంటే మళ్ళీ అందులో 2 ఫోటోస్ రీప్లేస్ పెట్టాలి. మళ్ళీ గ్రూప్‌లోకెళ్ళాలి. ఇక్కడ ఏముండదు. ఇక్కడ మీరు పైననే ఫోటో రీప్లేస్ పెట్టుకోవచ్చు. గ్రూప్‌లోకెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ మనకైతే ఒక గ్రూప్ కూడా ఉంటది. ఈ గ్రూప్‌ని మీరు హైడ్ చేస్తే మీ ఫోటో అనేది మొత్తం కలర్‌లో ఉంటది. ఓకేనా? ఈ గ్రూప్ ఉంటేనే ఓన్లీ మనకు ఏదైతే పర్సన్ ఉన్నారో అది మాత్రమే హైలైట్ చేస్తది. మిగతా పోర్షన్ మొత్తం బ్లర్ చేస్తది. ఓకే. ఇక్కడ మీరు ఇంకా ఎఫెక్ట్ వేరేది ఏమైనా యాడ్ చేద్దామని అనుకుంటే అది కూడా ట్రై చేసుకోవచ్చు. ఇంకా ఎఫెక్ట్ ఏందంటే ఈ ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. ఓకే. చూసారు కదా! ఇంకా సూపర్‌గా ఉంది. ట్రై చేయండి. ఇది బాగా అనిపించింది నాకు. ఇప్పుడు యాడ్ చేస్తేనే అనిపించింది. ఓకే. ఇదే లైన్‌ని కాపీ చేస్తున్నా ఈ ఎఫెక్ట్‌ని. ఈ గ్రూప్‌ని పేస్ట్ చేస్తున్నా. నైస్. ట్రై చేయండి. ఇది అయితే మీకు మంచి ఐడియా అనుకోవచ్చు. బాగుంటది. ఇంట్రెస్ట్‌గా ఉంటే ట్రై చేయండి. ఒక్క నిమిషం. అన్ని ఫోటోస్‌కి యాడ్ చేసేస్తా. ఇంకా బాగా కనిపిస్తది. ఆ పర్సన్ ఏదైతే ఉందో అది హైలైట్ అవుతుంది. ఓకే. నైస్. చూడండి ఇప్పుడు మొత్తం మీ వీడియో రెడీ అయిపోయింది. బాగా కనిపిస్తుంది. ఓకే. అంతే దాని తర్వాత సేవ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.